ఒక పెద్ద అడవిలో ఒక చిన్న నక్క జీవించేది. అది చాలా ఆకలితో రోజు ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఎక్కడైనా కొంచెం ఆహారం దొరికితే బాగుండేది. ఒకరోజు ఆ నక్క ఆకలితో గ్రామంలోకి వెళ్ళింది. గ్రామంలో అయినా ఏదైనా దొరకొచ్చు. ఆ గ్రామంలోని కుక్కలు నక్కని చూసి వెంటపడ్డాయి. అయ్యో, ఇవన్నీ నా వెంట పడుతున్నాయి. భయంతో పరిగెత్తుతూ నక్క ఒక పెద్ద రంగు కుండలో పడిపోయింది. అయ్యో, ఇది ఏమిటి? కొంతసేపటికి బయటకు వచ్చిన నక్క పూర్తిగా నీలిరంగులో కనిపించింది. అయ్యో, నేను పూర్తిగా నీలంగా మారిపోయాను. నక్క అడవిలోకి తిరిగొచ్చింది. జంతువులు దాన్ని చూసి భయపడ్డాయి. ఇది ఏ జంతువు? ఇది ఏ జంతువు? ఇది జంతువు. అప్పుడు నక్క ఒక పెద్ద అబద్ధం చెప్పింది. నేను దేవతలు పంపిన అడవి రాజును. మహారాజా, మీకు వందనం. ఇక నేను రాజుని. కాని అది ఇతర నక్కలను అడవిలోకి రానివ్వలేదు. ఇక్కడికి రాకండి. ఒకరోజు రాత్రి అడవిలో ఇతర నక్కలు అరవడం ప్రారంభించాయి. ఆ శబ్దం విన్న నీలినక్క తనను తాను మర్చిపోయింది. జంతువులు నిజం అర్థం చేసుకున్నాయి. ఇది సాధారణ నక్కే. సింహం చాలా కోపంగా అయింది. మమ్మల్ని మోసం చేశావు. అలా నక్క తన మోసం వల్ల రాజ్యాన్ని కోల్పోయింది. మోసం ఎప్పటికీ దాచలేం. మోసం ఎక్కువ కాలం నిలబడదు. పిల్లలు, కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కథల కోసం చూస్తూ ఉండండి. సిరిచిట్టి లోకం. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.